హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేసీఆర్ వండర్స్. అద్భుతమైన వజ్రాల వేటకు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం ఒండ్రు మట్టిలో వజ్రాలు లభిస్తాయా లేదా చెక్ చేద్దాం. చాలా ఆర్టికల్స్లో కొన్ని బుక్స్లో పరిశోధించడంగా తేలడం ఏమనగా ఒండ్రు మట్టి నేలలో ఎక్కువ ముడి వజ్రాలు లభిస్తాయని తేలాయి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదంతా ఎక్కువగా నీటి ప్రవాహం చేత ఎప్పుడో పూర్వకాలం నుండి పారిన ఏరు అన్నమాట. ఇది ఈ ప్రాంతం అంతయు ఒండ్రు మట్టితో కప్పబడి ఉంది. ఇప్పుడు ఈ ప్రాంతంలో మనం ముడి వజ్రాలు ఏమైనా లభిస్తాయో చూద్దాం. చూడండి, ఇక్కడ మెరుస్తూ చాలా రాళ్ళు పైన అంతయు ఉన్నాయి. చాలా రాళ్ళు ఉన్నాయి ఇక్కడంతా మెరుస్తూ. చూడండి, ఇవన్నీ అవే. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్నపాటి స్టోన్ మెరుస్తూ కనిపించింది. చూస్తున్నారు కదా, అదొకటి. తర్వాత ఇక్కడ ఒక పెద్ద స్టోన్, ఇది మేబీ క్రిస్టల్ అయి ఉండొచ్చు, చాలా పెద్దగా ఉంది. భూమి ఉపరితలం పైనే ఈ రాయి కనిపించింది అనమాట. చాలామందికి డౌట్ రావచ్చు, అసలు ఒండ్రు మట్టి అంటే ఎలా ఉంటుందని. చూడండి ఫ్రెండ్స్, మీకు చూపిస్తాను. ఈ మట్టి అంతా చాలా సాఫ్ట్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదే ఒండ్రు మట్టి అంటే. ఇలాంటి నేలల్లో ఎక్కువ ఉంటాయని పరిశోధనలో తేలాయి. చూడండి ఫ్రెండ్స్, ఇది అద్భుతమైన క్రిస్టల్ భాగంతో మెరుస్తూ ఎంతో అద్భుతంగా ఉంది. ఈ చిన్ని స్టోన్ చాలా వండర్ఫుల్గా ఉంది. ఇప్పుడు ఈ పెద్ద స్టోన్ చూద్దాం ఫ్రెండ్స్. ఇదైతే ప్యూర్ క్రిస్టల్ లాగా కనిపిస్తుంది. తీసి చూద్దాం. ఇదంతయు రాయి క్రిస్టల్ రెండు మిక్స్ అయి ఉన్న స్టోన్ అనమాట. ఏం వాల్యూ లేనిది అనమాట. ఇది రాయి క్రిస్టల్ రెండు కలిసి ఉంది. చూడండి, ఈ రెడ్డిష్ కలర్లో ఉండేదంతా రాయి భాగం, వైట్ కలర్లో ఉండేదంతా క్రిస్టల్ భాగం అనమాట. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇదే ఒండ్రు మట్టి నేలలో మనకు ఇంకా ఒక చిన్నిపాటి మెరుస్తూ ఒక స్టోన్ కనిపించింది. చాలా వండర్ఫుల్గా ఉంది. ఈ స్టోన్ని కూడా ఇప్పుడు క్లియర్ చేసి చూపిస్తాను. చూడండి, చూడండి ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్ ఇదే సైజ్ అనమాట. ఇప్పుడు చూపిస్తున్నా కదా, ఇదే సైజులో మనకు జొన్నగిరి వజ్రకరు ప్రాంతాల్లో ఎక్కువగా డైమండ్స్ లభిస్తూ ఉంటాయి. ఈ సైజులో ఎక్కువగా లభిస్తాయి. అందుకే నేను చెప్పేది, చాలా సూక్ష్మంగా వజ్రాలు వెతకాలని. ఇలాంటి స్టోన్స్ ఎక్కువగా డైమండ్స్, రా డైమండ్స్లో లభిస్తూ ఉన్నాయన్నమాట. అందుకే చాలా జాగ్రత్తగా సూక్ష్మంగా వెతకాలి. మీరు నిలబడుకొని నడుచుకుంటూ వెళ్తూ చూస్తూ ఉంటే మ్యాక్సిమం ఎవరికీ కనపడవు. కాబట్టి ఒక ఏరియా ఎంచుకొని ఆ ఏరియాలో కూర్చొని వెతకాలన్నమాట. అప్పుడు ఇలాంటి చిన్నపాటి అద్భుతమైన రాళ్ళు కనిపిస్తూ ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్క స్టోన్ మీకు క్లియర్గా చూపిస్తాను. ఈ ఒండ్రు మట్టిలో లభించిన స్టోన్స్ అన్నీ ఇవి.
చూసారు కదా ఫ్రెండ్స్, మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం, మరిన్ని అద్భుతమైన వజ్రాల వేట వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.